నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు నేర్పే దేవుడు అని దావీదు మాట్లాడుతున్నాడు. మనం సేవించే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, కాపాడే దేవుడు, మనకి ఐడియాలజీ ఇచ్చే దేవుడు, అన్ని రకాలుగా మనకు కనపడుతున్నాడు. ఇక్కడ దావీదు చూపించిన కోణంలో ఆయన నేర్పే దేవుడుగా కనపడుతున్నాడు. ఏమి నేర్పుతాడు అంటే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అన్నాడు. నేను అంటాను, ఏమయ్యా నువ్వు భక్తుడివి కదా, ఇంకా నువ్వు యుద్ధం చేయటం ఏంది? నీ పక్షాన ఆయన యుద్ధం చేయాలి కదా. ఇప్పుడు నిర్గమాకాండం 14లో ఇశ్రాయేలీయులతో ఎర్ర సముద్ర తీరంలో మోషే ఏమన్నాడు? మీరు ఊరకయే నిలిచుండి చూడుడి, నేడు యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు అన్నాడు. ఇక మీదట మీరు చూడరు, ఎందుకంటే మీ పక్షమున యెహోవాయే యుద్ధము చేయును అన్నాడా లేదా? అక్కడ ఆయనే యుద్ధం చేస్తాడు అన్నాడు. ఇది బాగుంది, మనకి చాలా హాయిగా ఉంది. అంటే మనం కత్తి పట్టే పని లేదు, ఇత్తడి విల్లులు, ఇనప విల్లులు, కొయ్య విల్లులు మనం ఎక్కువ పెట్టే అవసరం లేదు. అవన్నీ ఆయనే చూసుకుంటాడు, యుద్ధం ఆయనే చేస్తాడు అనే మాట మనకి చాలా హాయిగా ఉంటుంది, వీనుల విందుగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది. అవునా? ఏదైనా మనం చేయొచ్చు, తిండి మనమే తినాలి, నిద్ర మనమే పోవాలి, అన్నీ మనమే అనుభవించాలి, కానీ యుద్ధం మాత్రం ఆయన చేయాలి. అదే కదా మన కోరిక. బైబిల్ రిఫరెన్స్ కూడా ఉంది, ఆయనే మీ పక్షమున యుద్ధము చేయునని. అయితే దేవుడు మన పక్షమున యుద్ధం చేసేటువంటి అనుభవం ఒకటి ఉంది, ఆ ఘట్టం ఒకటి ఉంది. మనకుగా యుద్ధం నేర్పి మనల్ని ఫైట్ సీన్లోకి దించే ఘట్టము, అనుభవం కూడా ఒకటి ఉంది. మీరు జస్ట్ ఇశ్రాయేలు చరిత్రలో చూడొచ్చు, ఎర్ర సముద్రానికి అవతల దేవుడు వారి పక్షమున యుద్ధం చేసి వారిని తరిమినటువంటి శత్రువుల్ని ఒక్క దినమందే ఐగుప్తు సైన్యం అంతటిని ఫరోతో సహా ఎర్ర సముద్రంలో సమాధి చేశాడా? ఆయనే ఫైట్ చేశాడు, మొత్తం అవుట్. వాళ్ళు దాటి అవతలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 14-15 ఈ సాక్ష్యం ఇస్తే, 17వ అధ్యాయం నిర్గమ 17లోకి వచ్చేటప్పటికి 8వ వచనంలో రెఫీదీము అనే లోయలో అమాలేకీయులు అనేటువంటి ఒక గుంపు వస్తారు. వాళ్ళని ఎదుర్కొనే విషయంలో దేవుడు అంటాడు, మీరే వారితో యుద్ధం చేయాలంటాడు. ఏమంటాడు? మీరే వారితో యుద్ధం చేయాలి అంటాడు. ఎర్ర సముద్రం అవతల నువ్వే చేసావు అయ్యా, నువ్వు యుద్ధం చేసి ఐగుప్తీయులందరినీ మట్టు పెట్టావు కదా, సైన్యాన్ని. ఇప్పుడు ఈ అమాలేకీయులను కూడా, ఈ లేకోళ్లను కూడా నువ్వే హతం చేయి అని అనాలి. కానీ అనే ఛాన్స్ దేవుడు ఇవ్వాల. మోషేతో అంటాడు, మీరు యుద్ధం చేయాలి అని. అంటే ఒక దశలో ఆయన మన పక్షమున పోరాడతాడు, మరొక దశలో మనల్నే పోరాడమంటాడు. మేం పోరాడడం ఏంటి తండ్రి, నువ్వు పోరాడు నాయన అంటే, మరి నువ్వేం చేస్తావు నాయన? నువ్వు చేయాలమ్మా యుద్ధం, నువ్వు చేయాలి నాయన యుద్ధం, నువ్వు పోరాడాలి, పోరాడి జయించాలి. జయించిన వారికే నేను చేసిన వాగ్దానాలన్నీ దొరికేది. జయించిన వారిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అన్నాడా? జయించు వారికి తెల్లని రాతినిత్తును, జయించువానిని నా సింహాసనమందు కూర్చుండనిత్తును, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేతును, జయించువానికి క్రొత్త పేరు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని మస్తు వాగ్దానాలన్నీ చేశాడు చాలా. అవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి జయించాలి. జయించటం అనే పదం వాడాడు అంటే జయము అపజయం అనే మాటలు యుద్ధాన్ని బట్టి కలుగుతాయి, పోరాటాన్ని బట్టి ఆ పదాలు వస్తాయి. పోరాటం అనే విషయం వచ్చినప్పుడు జయము అపజయము అనే మాటలు ఉంటాయి. అసలు పోరాటము ఫైటింగే లేనప్పుడు జయ అపజయ అనే పదాలే లేవు. జయించువానిని అన్నాడంటే
మొత్తానికి ఏదో పోరాటము ఉంది అని అర్థం. ఆ పోరాటములో మీరు ఉన్నారు, ఉంటారు. నేను మీకు తోడుంటా. మీరు నన్ను యుద్ధం చేయమంటే మరి రేపు బహుమానం నేను పొందాల్సి వచ్చింది. లేదు, బహుమానం మీకు కావాలంటే ఫైటింగ్ మీరు చేయాలి. మరి నువ్వేం చేస్తావు? నేను జస్ట్ గైడెన్స్ ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఆలోచన చెప్తా. కథన రంగంలో నువ్వే ఉండాలి అంటే యుద్ధ భూమిలో నువ్వే ఉండాలి. కత్తి నువ్వే పట్టాలి, విల్లు నువ్వే పట్టాలి, ఫైట్ నువ్వే చేయాలి. మరి నువ్వేం చేస్తావు? దేవా, నేను నీ పక్కన ఉంటా, నీకు బలాన్ని ఇస్తా, ఆలోచనని ఇస్తా, నేర్పుతా. అంటే యుద్ధం చెయ్యటం కద్దు. ఏబు గ్రంథంలో అంటాడు 7వ అధ్యాయములో, భూమి మీద నరుల దినములు లేదా నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. అంటే మనుషులు ఫైటింగ్ కోసమే పుట్టారన్నట్టు మాట్లాడతాడు. గాలికి నిప్పు రవ్వలు లేచున్నట్లు శ్రమానుభవమునకి నరులు పుట్టుచున్నారు అంటాడు. అదే ఏవులో. మొత్తానికి పోరాటం ఉందనేది ఫైనల్ చేసావు శాలేమన్నా? అవునమ్మా, పోరాటం ఉంది. అందులో జయం పొందాల్సిన ఆ ఏర్పాటు కూడా ఉంది. అంటే పోరాటం అనేది కన్ఫర్మ్. యుద్ధ భూమిలో మనం ఉండటం అనేది కద్దు, తప్పనిసరి. అయితే ఇక్కడ మనకు ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, భయపడొద్దు. నువ్వు బలహీనురాలివే కావచ్చు, నీకు ఆయన తన బలమును ధరింపజేస్తాడు. ఒక్కసారి కిందికి చదవండి, 39వ వచనం చదవండి. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. అంటే బలమిస్తాడు, ఇంకా నీకు అర్థం కాని సంగతులు నేర్పుతాడు. అంటే పోరాటములో కావలసినటువంటి ఎత్తుగడలు నీకు నేర్పుతాడు. పోరాటములో ఎలా జయం పొందగలవో దానికి కావలసిన ఐడియాలజీ ఆయన నీకు ఇస్తాడు. కానీ ఫైట్ మాత్రం నువ్వే చేయాలి. ఎందుకంటే మళ్ళీ నిన్ను కూర్చోబెట్టి ఆయనే ఫైట్ చేశాడు అనుకో, రేపు సింహాసనం ఆయనే కూర్చోవాల్సి వచ్చింది. ఇక నీకు సింహాసనం ఉండదు. అదేం ప్రభు, నాకు సింహాసనం ఎందుకు లేదంటే, ఏం పోటు పొడిచావని అంటాడు. అన్నీ కూర్చొని నా చేత చేయించావు కదా నాయన, నువ్వు మళ్ళీ నాకు సింహాసనం అంటావు. నువ్వు పోటు పొడిస్తే కదా సింహాసనం, జయించినోడికి కదా నేను సింహాసనం ఇస్తానన్నాను. ఓహో అట్లానా, మరి ఆ సంగతి తెలిస్తే అప్పుడు నేనే ఫైట్ చేసేవాడిని కదా నాయన అని నీవు అనకుండా ఉన్నట్లు నీకు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. బాబు, ఈ జీవన పోరాటంలో నువ్వు ఉన్నావు. నువ్వు చాలా వాటితో పోరాటం చేయాలి, చేస్తున్నావు ఆల్రెడీ. మొట్టమొదటిది, నాకు నచ్చని చర్యలకు ప్రేరేపించే నీ శరీరంతో ప్రతిరోజు నీకు పోరాటమే. స్తోత్రం. ఆ శరీర క్రియలను అణుచుకోవటం పెద్ద పోరాటం నీకు. ఆ శరీరం అంతా దిక్కుమాలిన పనులకే రేపుతుంటుంది. అవసరమైనవేమో చేయొద్దు అంటది, అవసరం లేనివి పనికి మాలినవేమో చేయాలని రేపుతుంటుంది. ప్రార్థన చేద్దాం, ఈరోజు ఫాస్టింగ్ ఉంటే భోజనం చేయకుండా నా వల్ల కాదంటది శరీరం. అదే పాపం చేద్దామంటే పరిగెత్తిద్ది. పరిశుద్ధత కొరకు నిలబడదామంటే అడ్డగించిద్ది. అవునా? అసలు మనకి బయట శత్రువు కన్నా మన అంతర్గత శత్రువుల్లో నంబర్ 1లో వచ్చేది శరీరమే. అందుకే భక్తులు ఏం చేశారంటే పాటలో, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయు కదా. ఎందుకన్నారు? శరీర క్రియలు అంటే గలతీ పత్రిక 5:19 చెప్పినటువంటి కార్యాలన్నీ శరీరం ఉత్పత్తి చేసిద్ది. వాటన్నిటిని కూడా నశింపజేయి నాయనా, నాశనం చేయి, లేకపోతే ఇది నన్ను నాశనానికి తీసుకెళ్ళిద్ది. ఈ శరీరం మన పని ఎట్లుందంటే, రోమాలో నేరస్తులకు రకరకాల శిక్షలు విధిస్తారు. రోమా గవర్నమెంట్లో
అవి డిఫరెంట్గా ఉంటాయి. అందులో శిలువ శిక్ష కూడా ఒకటి. ఇలాంటి శిక్షలతో పాటు ఒక విచిత్రమైన శిక్ష ఉంటుంది నరహంతకులకి. ఎవడైనా ఒకరిని చంపాడనుకో, చంపినోడికి హంతకుడికి శిక్ష ఏంటో తెలుసా? వాడు ఎవరినైతే చంపాడో ఆ మృతదేహాన్ని వీడి వీపు కేసి కడతారు. చంపినోడి వీపు కేసి కడతారు. దాన్ని ఊడదీయకూడదు, ఊడదీస్తే చంపుతారు. ఇక మరణమునకు లోనైనటువంటి ఆ శరీరము, మృతతుల్యమైన ఆ శరీరాన్ని వీడు వీపు మీద మోసుకొని తిరగాలి. బతికున్నోడు కంటే కూడా సచ్చినోడు బరువు ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం. వీడు ఆ వీపు మీద ఆ మోత బరువు వేసుకొని వాడు ఎటు పోయినా సరే అది అంతే ఉండాలి. నైట్ పండుకున్నా సరే వాడు అంతే ఉండాలి. తీశాడా అంతే సంగతులు, తీయటానికి లేదు. వాడికి అది శిక్ష. ఇక వాడు బతుకంతా వీడిని ఎందుకు చంపానా అని కుళ్ళి కుషించి చావాలన్నమాట. రెండు జరుగుతాయి. అది భారం, రెండవది దాని నుండి దుర్గంధం. ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? మానవ శరీరం ఎంత దారుణమైన స్మెల్లో తెలుసా? దుర్గంధం. ఏదో మనం అంతా లైన్లో ఉండి జీవంతో ఉన్నప్పుడే పౌడర్లు పూసినా, ఏది పూసినా, పేస్టులు పూసినా, ఆయింట్మెంట్లు పూసినా, దేవునికి స్తోత్రం, క్రీములు పూసినా, ఏది పూసినా అండి బతికున్నంత వరకే. మరణానంతరం 3 రోజులు గడిచిందంటే ఆ వాసన తట్టుకోలేం. అలాంటిది ఇక వీడు ఆ శవాన్ని వేసుకొని వాడిక తిరుగుతూనే ఉండాలి. అవునా? అది అట్లా అనుకోండి. ఇంకదే వాడి బతుకు. చంపినోడు లావోడైతే కొంత బెటరు, బక్కోడైతే అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. చంపినవాడు బక్కోడై ఉండి వాడు ఎవరిని చంపాడో వాడు లావోడు అనుకో, ఇక ఆ లావోడిని బక్కోడు వేసుకొని తిరుగుతూనే ఉండాలి. అంత దారుణంగా. ఇప్పుడు వాడికేమో అది ఇష్టం లేదు, కానీ అదే మొయ్యాలి వాడు ఇప్పుడు. దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడాడు పౌలు. అయ్యో అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అని చెప్తూ 24లో అంటాడు చూడు, కేకేశాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అయ్యో అనలేదు నాయన శామ్యుయల్, అయ్యో అనలా, అయ్యో ఓ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అయితే ఆ తర్వాత ఒక ఆనంద స్తుతి చేశాడు. తర్వాత చదువు నాయనా. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అంటాడు, ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఏమన్నా అర్థమైందా మీకు? ఇలాంటి శరీరమును నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ సచ్చినోడిని వీపునేసుకొని మొయ్యటం అనేది బతికున్నోడికి ఎంత బాధో, ఆ బరువు మరియు ఆ దుర్గంధం భరించడం వాడికి ఎంత ఇబ్బందో, నేడు మన శరీరాన్ని మనం మోసుకు తిరగటం కూడా అలాంటిదే. ఎందుకంటే దీని నుండి ఉత్పత్తి అయ్యేదంతా కూడా మంచిది కాదు. ఆ మాట పౌలే చెప్పాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అని నేను ఎరుగుదును. మనం తినేటప్పుడు ఎలాంటి ఫుడ్ తింటాం? రకరకాల వెరైటీలు, సువాసనలు, మసాలా, అవునా? మరి ముగింపు మరుసటి రోజు హలో
తాగేటప్పుడు మంచినీరు, అవునా? మరి విసర్జించేటప్పుడు స్వేద బిందువులు అంటే చెమట చుక్కలు, అవునా? తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ ఉమ్మి, ఏదన్నా చూడు మన ఉత్పత్తి అంతా కూడా బ్యాడే, తీసుకునేది అంతా మంచిదే. కానీ విసర్జనల విషయంలోకి వచ్చేటప్పటికి దేహం నుండి వెలువడేదంతా, వెలుపలికి వచ్చేదంతా కూడా ఇబ్బందికరమైంది, అవునా? అలాగే ఈ శరీరం నుండి వ్యక్తమయ్యేవన్నీ ఎలా దుర్గంధ భరితాలో అలాగే క్రియలు కూడా అలాంటివేనట. అందుకన్నాడు, సచ్చినోడిని వేసుకొని తిరుగుతున్నట్టుంది, నాకు చేయాలనుకున్నవి చేయట్లేదు, చేయొద్దు అనుకున్నవి ఏమైనా తెగ చేస్తున్నాను, ఈ పనికి మాలిన శరీరం నాకు సపోర్ట్ చేయటం లేదంటే చెయ్యదు నాయన. అదొక పోరాటం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిన్నేమో అది అట్లాగుద్ది, నువ్వు దాన్ని ఇట్లాక్కు రావాలి. ఇది పోరాటం. ఏం పోరాటం నాయన? ఎన్ని రోజులు అంటే నువ్వు ఉన్నన్ని రోజులు. మరి నీ శరీరం నీ మాట వినదు, దాన్ని లొంగదీయాలి. అది పౌలే అన్నాడు. 1 కొరింథీ పత్రిక 9:27 నుంచి కిందికి చదివితే, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్నాడు. చూడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడై పోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని దేవుడు నల్లగొడతాడా, ఏం నల్లగొట్టుకుంటున్నాడా? శరీరాన్ని దేవుడు నల్లగొడతాడా, ఏం నల్లగొట్టుకుంటున్నాడా? అందరు నోరు తెరి చెప్పండి. చెప్పాడుగా, ఆ నల్లగొట్టుకోకపోతే ఏమైందంట? అనేకులకు ప్రకటించిన పిమ్మట నేను భ్రష్టుండయ్యే అవకాశం ఉంది అన్నాడు. ప్రార్థన చేసుకోండి, బాగా ప్రార్థన చేసుకోండి అని ఈయన ప్రార్థన కొడతాడు. వాక్యం మనం జాగ్రత్తగా చదవాలి, ధ్యానించాలి, తెలుసా మీకు అని ఎదుటోళ్ళకి లెక్చర్లు ఇచ్చి వీడు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం ఎగ్గొడతాడు. ఈమె ప్రార్థన చేయటం, వాక్యం చదవటం ఎగ్గొట్టింది. పరిశుద్ధంగా ఉండాలి అని జనానికి జీవితం వీడు పాపంలో పడతాడు. ఎందుకంటే వెలుగునిచ్చే దీపము కింద నీడ చీకటి ఉన్నట్టు, ఇతరులకు నీతిని బోధించేటువంటి పరిశుద్ధులందరికీ వెనక చీకటి వెంటాడుతూ ఉంటుంది, చిక్కితే తొక్కాలని. అందులో నీకు నంబర్ 1లో వచ్చేది నీ బాడీ, నీ శరీరమే. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే స్తోత్రం చెప్పు. ఎప్పుడు కూడా నువ్వు మామూలుగా అర్థంలో చూసుకొని నా శరీరం అలా ఇలా అనుకుంటావు, కానీ దాని విశ్వరూపం ఏందో ఇప్పుడు చెప్పాను నేను. సచ్చినోడి శవాన్ని మోసుకొని తిరిగినట్టే నీ శరీరం. మికిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నే గదయ్యా. కాబట్టి ఇప్పుడు ప్రధాన పోరాటం దేంతో? శరీరంతో. అవునా? నువ్వు ఎంత అందంగా ఉన్నా సరే అది నీకు ఆ అందమైన శరీరం ఇబ్బందే కలిగించింది. ఆయన అన్నాడు, అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడని అవుతానేమో అని నా శరీరం నల్లగొట్టుకుని దాన్ని నేను లోబర్చుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ దేవుడు శరీరాన్ని జయించడానికి మనకు నేర్పేటువంటి పోరాట సాధనం ఏంటంటే దాన్ని నల్లగొట్టడం. నీకు నల్లగొట్టుకోవడం చేత కాలేదనుకో, తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే నలగేస్తాడు. ఎందుకు నాయన నన్ను ఇలా నలుపుతున్నావంటే అవసరం బిడ్డ అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అవసరం నాయన అంటే లేకపోతే జయించలేవు నాన్న అంటాడు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి మహిమ. నన్ను నన్ను నలగేయటం ఏంటి? అదేంటంటే నువ్వు జయించాలంటావు ఏంటి నాయన అంటే తప్పదు నాన్న. నీ అంతటా నీకు నలగొట్టుకోవడం చేత కావట్లేదు కదా, అది నీకు సాధన వచ్చిందాకా నేను నలగేస్తానే, నేను లొంగదీస్తాగా, ఎందుకంటే నన్ను అడుగుతున్నావు గాను అని. ఈ నల్లగొట్టే ప్రక్రియలో భాగంగానే కొన్నిసార్లు మాయదారి రోగాలు వస్తాయి మనకి. బలహీనతలు అనుమతిస్తాడు, కొన్ని ఇబ్బందులు అనుమతిస్తాడు, కొన్ని సమస్యలు, కొద్ది రోజులు మనం కదలకుండా పడి ఉండే పరిస్థితులు అనుమతిస్తాడు. ఇట్లాంటివన్నీ మనల్ని నలగొట్టుటలో భాగం. ఎందుకు? నలగొట్టబడకపోతే
భ్రష్టులమయ్యే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రేమ గల దేవుడు నీకు చెప్తాడు, ఇదిగో నేను నేర్పుతా, కాస్త ఉపవాసాలు ఉండు, కాస్త బాడీని కంట్రోల్ చేయాలను, కొంచెం దానికి రోజు అప్పనంగా మేపుతుంటే ముప్పోట్ల తిని కొవ్వెక్కి ఎగురుతూ ఉంటుంది, దానికి అప్పుడప్పుడు కాస్త ఎండగడుతుంటే అది హెల్తీగా ఉంటుంది, నీ స్పిరిచువల్ లైఫ్ కూడా బాగుంటుంది, నా మాటిని కాస్త ఫాస్టింగ్ ఉండమ్మా అంటాడు. ఓకే, నువ్వు మామూలుగా అయితే నేర్చుకున్నావు అనుకో, సాధన దేవుడు నేర్పిన సాధన నేర్చుకున్నావు అనుకో, అవును నా శరీరం మీద నాకు జయం రావాలి అనుకుని నువ్వు సాధన చేసావు అనుకో, ఫాస్టింగ్స్ ఎవరు చెప్పే పని లేదు, నీకు నువ్వే ఉపవాసం ప్రతిష్ఠించుకుంటావు, చక్కగా ఫాస్టింగ్లో కొనసాగుతావు. లేదనుకో, కృపగల దేవుడు ఏం చేస్తాడంటే గత్యంతరం లేని పరిస్థితుల్ని కల్పించి ఉపవాసం ఉండేటట్టు చేస్తాడు. టైఫాయిడ్ కానీ మలేరియా కానీ జ్వరం వచ్చిందనుకో, ఇంకా పెడతారా తిండి? అసలు తినబుద్ది అవుతుంది నీకు? వాళ్ళు కాస్త తిను, ఏమన్నా వద్దు, కాళ్ళే తిను వద్దు, అసలు ఏం తినబుద్ధి కాదు, నోరంతా చేదుగా, తినకపోతే నీరసం అవుతావు, అయినా పర్వాలేదు, పోనీ ఏదన్నా తాగాలని, కొంచెం ఏదో తాగాలనిపిస్తుంది, తిండి సహించదు. ఒక 4-5 రోజులు, 2-3 రోజులు, కొంతమంది వారం 10 రోజులు అయిపోతారు. తర్వాత మళ్ళా కృపగల దేవుడు మళ్ళా లైన్లో వదిలేస్తాడు. మళ్ళా అంటే బాడీని కంట్రోల్ చేయటం అనే దాన్ని మనకు నేర్పుతాడు. అలా దేవుడు అలా చేయకపోతే, అలాంటి సాధన మనకు నేర్పకపోతే శరీరమును జయించుట కష్టం. మనం ఆత్మ శరీరాన్ని జయించకుండా శరీరమే ఆత్మను జయించిందనుకో, విపరీతమైన పాపం జరిగింది. అది జరగొద్దు అంటే శరీరం ఓడిపోవాలి. యాకోబును చూశాడు, ఎంతకీ గెలవలేకపోయాడు. ఇక లాభం లేదు బిడ్డ, నీ శరీరమే గెలుస్తుంది నాయన, ఇంకా లాభం లేదని తొడగూటి మీద ఒక్కటే కోటింగ్ ఇచ్చాడు. ఇంకంతే, జీవితకాలం అంతా కుంటుతానే ఉన్నాడు యాకోబు.